వేములవాడ పట్టణంలో భక్తులు భక్తిభావంతో శివమాలను ధరిస్తున్నారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు శివస్వాములకు భిక్షను అందిస్తున్నారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉండగా వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని శివస్వాములు ఆకాంక్షించారు. ప్రతిరోజు ఉదయం పరమశివుని దర్శించి ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం నామస్మరణతో భిక్షను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గత 31 సంవత్సరాలుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో శివదీక్షలు కొనసాగుతున్నాయని గురుస్వాములు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా ట్రస్ట్ పాలకవర్గం సభ్యులు తెలిపారు. కోరికలు నెరవేరటంతో ప్రతి ఏటా శివదీక్షలు స్వీకరించే భక్తుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో గత 30 ఏళ్ల క్రితం మరి శ్రీశైలంలో చూసి వచ్చిన మన వేములవాడ భక్తులు ఇక్కడ రాజన్న శివదీక్షలు తీసుకురావడం జరిగింది. అప్పుడు దాదాపు ఒక 5-6 ప్రారంభమైన శివదీక్షలు ఇప్పుడు నేటికి సంవత్సరం కూడా అత్యద్భుతంగా స్వామివారి లీలలు భక్తులందరూ కూడా గ్రహించుకుంటూ ఈ సంవత్సరం దాదాపు 2000 పైచీలకు మంది వేములవాడ పట్టణంలోనే శివదీక్షలు స్వీకరించే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నాము. మరి ఈ క్రమంలో ఆ రాజన్న సన్నిధిలో ఒక 31 మందిగా మేము ట్రస్ట్గా ఏర్పడి మరి ఆ ట్రస్ట్ సభ్యులం అందరం కూడా ఇక్కడ మున్సిపల్ లేఅవుట్ భూమి వారు సహకరించి ఇచ్చిన తర్వాత దాతలందరి సహకారంతో అప్పటి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పుడు ఈ లేఅవుట్ భూమిని ఇవ్వడం జరిగింది. దాతలందరి సహకారంతో 31 మంది ట్రస్ట్ సభ్యులం దాదాపు 2010లో ప్రారంభించడం జరిగింది. ఓ ట్రస్ట్ సభ్యులుగా చేరి ఇక్కడ నికర అమౌంట్ ఇచ్చి ఇప్పుడు దాతల సహకారంతో అంచెలంచెలుగా లాస్ట్ ఇయర్కు 2 అంతస్తులు కూడా పూర్తి చేసుకొని ఇక్కడ శివస్వాములకు భిక్ష ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ దాదాపు 400 నుంచి 600 మంది శివదీక్ష స్వాములకు ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం దేవస్థానం డెవలప్మెంట్లో భాగంగా కూడా ఇక్కడ వేద పాఠశాలకు అడగంగానే మా శివదీక్ష ట్రస్ట్ సభ్యులందరి సమ్మతితోటి వేద పాఠశాల కూడా పైన నిర్వహించుకుంటూ కింద స్వాములకు కూడా భిక్ష నిర్వహించడం ఆ రాజన్న ఆశీస్సులతోటి అనుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దీక్షలో ఎంతో ఉన్నతి పొందిన వారు ఉన్నారు. మేము కూడా నా జీవితంగా స్వతహాగా నాకు వస్తే నేను 25 ఏళ్ల క్రితం దీక్ష ప్రారంభించడం జరిగింది. మరి దీక్ష స్వీకరించిన మొదటి సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం రాజన్న కోరిన కోరికలు నెరవేరుతున్న తరుణంలోనే మరి ఈ సంవత్సరం కూడా మండల దీక్ష స్వీకరించడం జరిగింది. ఈ దీక్షలో వేకువజామునని లేచి స్వామివారి గుడికి ఇక్కడ మనకు విశిష్టత ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకునే భాగ్యం కలిగిస్తారు శివదీక్ష పరులకు. వేకువజామున మబ్బుల్ని 5 గంటల లోపు దర్శనం చేసుకొని పోయి స్వామివారి పూజ చేసుకొని
మరి ఏకభుక్తం ఒక పూట భోజనంతో కటిక నేలపై నిద్రించుకుంటూ స్వామివారి దీక్ష 41 రోజులు స్వీకరించడం ఇక్కడ వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆనవాయితీ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. నా పేరు బండచందు. మన భగవంతరావు నగర్లోని శివదీక్ష సేవా సమితి ట్రస్టు సెక్రటరీ నేను. గత 20 సంవత్సరాలుగా శివదీక్ష స్వీకరిస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఒక గురుస్వామిగా వేములవాడ పట్టణంలో ఎంతోమందికి బోధన చేసి చేసే భాగ్యం పరమేశ్వరు నాకు కలిగించిండు. అలాగే ఈ దీక్షలో మండల దీక్ష అని 43 రోజులు ఉంటుంది, అర్ధ మండల దీక్ష అని 21 రోజులు ఉంటుంది, 11 రోజుల దీక్ష అని ఉంటుంది. ఈ స్వాములు దీక్షను స్వీకరిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ దినదిన అభివృద్ధి చెందు చాలా సంతోషంగా ఉన్నారు స్వాములు. నా పేరు టూక్కర్ సత్య. 2010లో భూమి పూజ అప్పుడు 31 మంది దాతలుగా ఏర్పడి సొంత డబ్బులు 31,000తో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క సత్రాన్ని. దాని తర్వాత ఈ వడకట్టి ప్రజల సహకారం, దాతల సహకారం, భక్తుల సహకారం, మంచి మంచి లీడర్ల దగ్గర కూడా సహకారంతో ఈ భవనం నిర్మించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపు 1000, 1200, 2000, 3000 వచ్చిన భక్తులకు లేదనకుండా భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా రాజన్న పార్వతీ రాజరాజేశ్వర స్వామి కృపతోనే జరుగుతుందని నమ్ముతున్నాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వాడకట్టు ప్రజలు కూడా మాకు ఎంతో ఎన్నండు ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళు చేసే సేవను గుర్తించుకొని మాయందు ప్రేమతోని దయతోని మంచి చెడులకు అన్నీ కూడా వార్డు ప్రజలు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇది ఒక సంతోషకరమైన వార్త. అందులో మేము ప్రత్యేకంగా దాతల దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చిన వస్తువులతోనే కానీ ధన రూపకంగా కానీ వీళ్ళకు 41 రోజు మనస్ఫూర్తిగా వాళ్లకు కడుపు నిండా భిక్ష పెట్టి పంపుతున్నామని అనుకుంటున్నాము. అది స్వామివారు చేయిస్తున్నారు, మేము చేస్తున్నాం. అంతేగాని మేమేదో గొప్ప చెప్పుకున్నాడు కాదు. ఓం నమః శివాయ.